అందగాడు, సోగ్గాడు అయిన నటుడు శోభన్ బాబు గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 5 సార్లు నంది అవార్డులు, వరుసగా 3 ఫిలింఫేర్ అవార్డులు అందుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. దిలీప్ కుమార్ గారి తర్వాత ఫిలింఫేర్ హ్యాట్రిక్ సాధించింది కూడా శోభన్ బాబు గారే. తన 30 ఏళ్ల కెరియర్లో 228 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక 96లో రిలీజ్ అయిన హలో గురుతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి అప్పటి వరకు ఏ నటుడు పాటించని విధంగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారే తర్వాత వచ్చిన హీరోలకి మార్గదర్శకులని చెప్పొచ్చు. ఇక ఆయన భార్య పేరు శాంతకుమారి. ఈయనకి 3 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. నటుడుగా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదట చిన్న చిన్న పాత్రలతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా ఎదిగారు. ఇక అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా అందగాడు అంటే సోగ్గాడు శోభన్ బాబనే అంటారు. ఇక సినీ నటుడిగా ఎంత ఒత్తిడి ఉంటుందో, ఎంత కష్టపడాలో ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అంత కష్టపడి పైకొచ్చారు. ఈ కారణంగానే తన కొడుకుని సినీ ఇండస్ట్రీలోనికి అడుగు పెట్టనివ్వలేదు. ఇండస్ట్రీలో ఆయన పడ్డ కష్టం తన కొడుకు పడకూడదని. సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఆ కారణంతోనే తన పడ్డ కష్టం తన కొడుకు తట్టుకోలేడని, ఆ కష్టం తన కొడుకు రాకూడదనే ఉద్దేశంతోనే తన కొడుకుకి బిజినెస్ రంగంపై మక్కువ ఉండడంతో అటువైపు అడుగులు వేయించారు. ఇక ఆయన కూడా బిజినెస్ రంగంలో మంచి స్థాయికి చేరుకున్నారు. ఇక భూమి మీద పెట్టిన రూపాయి మనల్ని ఎప్పుడూ కాపాడుతుందని, దానికి పెరిగే సూచనే తప్ప తరిగే సమస్య లేదని ఆయన ఆ రోజుల్లోనే ఊహించారు. దాంతో సంపాదించిన ప్రతి రూపాయి భద్రపరిచి భూముల మీద పెట్టుబడులుగా పెట్టారు. ఇక సినీ ఇండస్ట్రీలో అగ్రకోటీశ్వరుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాదు, తన సహనటులకి కూడా ఇదే పని చెయ్యమని ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చేవారట. అలా తన సూచనలు పాటించిన వారిలో మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు కూడా ఉన్నారని అంటూ ఉంటారు. ఇక రాముడి పాత్ర అంటే ఎన్టీఆర్. కానీ బాపు డైరెక్షన్లో వచ్చిన సంపూర్ణ రామాయణంతో శోభన్ బాబు కూడా ఆ పాత్రకు న్యాయం చేశారు. ఆ తర్వాత తెరకెక్కిన కురుక్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషించి అందరినీ మెప్పించారు. ఇక రామాయణంలో రాముడి పాత్రతో పాటు సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడిగా, లవుకుశలలో శత్రుఘ్నుడిగా ఇలా రామాయణంలో ముఖ్యమైన 3 పాత్రలు పోషించిన నటుడిగా శోభన్ బాబు రికార్డుకెక్కారు. ఇప్పుడు మనం శోభన్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అన్సీన్ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.